మా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ ఒక పండగ రోజు. మా అధినాయకుడు, జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకు వేడుక మా ఏలూరులో ఎంత ఘనంగా చేసుకుంటా ఆయనకి మేము అందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జగనన్న నిన్ను వదులుకుని మేము అందరూ ఇబ్బంది పడ్డామని ప్రజలంతా బాధపడుతున్న రోజు ఇవాళ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి టైం ప్రకారం పెన్షన్ కానీ ప్రతి నెల ఏదో ఒక పథకం అమలుపాటులో వచ్చి ప్రతిదీ అందరికీ చేయూత కింద వచ్చేది. ఇవాళ ఎవరికి ఏమీ లేదు, ఏదున్నా శూన్యం. 6 గ్యారంటీలు అన్నారు, ఒక గ్యారంటీ కూడా నికరంగా అమలు పరచట్లేదు. కాబట్టి జగనన్న మళ్ళీ నీ కోసం అందరం వేచి చూస్తున్నాం. మళ్ళీ నువ్వు తొందరలో ముఖ్యమంత్రి అయ్యి మా అందరి కష్టాలు తీర్చాలని కోరుకుంటూ మా ఏలూరు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మీకోసం వేచి చూస్తున్నాం. సుధీర్ బాబుని విజయమ్మది తీసుకున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడ ఏలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పేదల కోసం ఆలోచించిన వ్యక్తి, పేదల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి. దానికి నిదర్శనం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు కానీ మరి పథకాలన్నీ కూడా మరి ఆయన తీసుకురావడం జరిగింది. అమ్మఒడి కానీ అలాగే విద్యాదీవెన కానీ వసతి దీవెన కానీ అనేకమైన పథకాలు పేదవారి కోసం మరి అనేకమైన పథకాలు తీసుకురావడం. ముఖ్యంగా ఏంటంటే ఆయన విద్య మీద ఎంతో శ్రద్ధ చూపించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు, సిబిఎస్ఈ ప్రవేశపెట్టారు, అలాగే టోఫెల్ జిఆర్ఈ కోసం కూడా మరి ఆయన పథకాలను తీసుకురావడం జరిగింది. దానివల్ల ఆయన ఉద్దేశం ఏంటంటే మరి మనందరూ పేదవారు కూడా మరి ఇంటర్నేషనల్ స్థాయిలో మరి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన తీసుకురావడం జరిగింది. మరి పేదవారు అభ్యున్నతి కోసమే పాటుపడిన వ్యక్తి ఆయన. మరి ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ చెప్పుకోవాల్సిన ఏమీ లేదు. కావున మనందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకని ఆయన దీవించి మరి ఇలాగ ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జననేతకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు నియోజకవర్గం నుంచి. మరి అలాగే ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేపీ గారి తరపు నుంచి మేము ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నామండి. జనహృదయ నేత అంటే అది కేవలం ఒక్క పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికే సొంతం. ఎందుకంటే పేద ప్రజలు ఏ విధంగా ఉంటే బాగుపడతారు, ఏ విధంగా ఉంటే వాళ్ళకి మేలు జరుగుద్దని తండ్రికి తగ్గ తండ్రి ఆస్తి కాదు కానీ ఆశయాలను పంచుకుంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కరోనా వంటి కష్టకాలంలో కూడా ప్రజల్ని ఎంతో ఆదుకొని మరి ప్రజలందరికీ మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మాజీ అయితే అయి ఉండొచ్చు కానీ ప్రజల హృదయాల్లో ఎప్పుడూ హీరోగానే ఉంటారండి జగన్ గారు. మరి ఆయనకి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలని, భగవంతుడు మంచి ఆయువును మరి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మరలా జగన్ గారు అయితేనే మాకు బాగుంటుందని ఎదురు చూస్తున్నారు. అటువంటి పరిపాలన అందించి ప్రజలకు మంచి చేశాడు కాబట్టి ఈ రోజున ఆ మంచిని కూడా మరి ప్రజలు గ్రహించి మరలా జగనన్నే రావాలని కోరుకుంటున్నారు. మరి ఆయన మరి ముఖ్యమంత్రిగా మరి త్వరలోనే వస్తారు కాబట్టి మేమందరం కూడా హ్యాపీగా జగనన్న నువ్వు ఇలాగే ఉండాలని సంతోషంగా మీ సంతోషంలో మేము ఎప్పుడు మేము వెంటే ఉంటామని చెప్పేసి మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామన్న. థ్యాంక్ యూ.